బీబీగూడెం గ్రామంలో సీతారాముల ఉత్సవానికి విచ్చేస్తున్నటువంటి ధ్వజస్తంభదాత దారావత్ వెంకన్న సమాచార హక్కు చట్టం ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ పడిదెల ప్రసాద్, గ్రామ పెద్దలు వేములపల్లి అశోక్, స్వర్ణ, వేములపల్లి నరేందర్, గండికోట లక్ష్మయ్య, దారావత్ రాజు, 3వ వార్డు కౌన్సిలర్ దారావత్ రవి పాల్గొని 60 ఏళ్ల నాటి సీతారాముల దేవస్థానాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. బీబీగూడెం గ్రామంలో సీతారాముల ఉత్సవానికి విచ్చేసినటువంటి ధ్వజస్తంభదాత దారావత్ వెంకన్న సమాచార హక్కు చట్ట ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ పడిదెల ప్రసాద్, గ్రామ పెద్దలు వేములపల్లి అశోక్, స్వర్ణ, వేములపల్లి నరేందర్, గండికోట లక్ష్మయ్య, దారావత్ రాజు, 3వ వార్డు కౌన్సిలర్ దారావత్ రవి పాల్గొని 60 ఏళ్ల నాటి సీతారాముల దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉండాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోడి సైదులు వెంకన్న, రాములు, వెంకటేష్, ఆర్తిక్, లింగస్వామి, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మొదట రాజా వాళ్ళు, ఆ తర్వాత యజమానులుగా ఉండబడిన వాళ్ళు, తర్వాత మిగతా భక్తులందరూ కూడా చుట్టూ ఒక పరిక్రమణ ప్రదక్షిణ చేయాలి. అందరూ కూడా ప్రదక్షిణ చేస్తారు. స్వామి ముందర వెళ్తారు, తర్వాత రాజా వాళ్ళు వెళ్తారు. బీబీగూడెం గ్రామ ప్రజలకు గత 60 సంవత్సరాల నుండి మన బీబీగూడెంలో నిర్మించిన ఆలయము దీప నైవేద్యం లేకుండా ఉన్నట్టి దేవాలయానికి పునర్నిర్మాణం చేసుకోవడానికి పెద్దలు అందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అందులో భాగంగా గ్రామ వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళను సంప్రదించగా వారు కూడా వారి ధన రూపేణ వస్తు రూపేణ విరాళంగా వేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి విరాళాలతోటి కూడా ఈ పునర్నిర్మాణం చేసుకోవడానికి మాకు కూడా చాలా ఉపయోగంగా దైవ కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు సహకరించినందుకు, గ్రామ ప్రజలు కూడా భారీ ఎత్తున పాల్గొంటున్నందుకు చాలా ఆనందోత్సవాలతోటి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అదేవిధంగా రేపు ధ్వజస్తంభం ప్రతిష్టా కార్యక్రమం ఉన్నది. ఇదే విధంగా ప్రజలు, మీడియా మిత్రులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. గత 60 సంవత్సరాల నుండి బీబీగూడెంలో రాములవారి టెంపుల్ ఉండే, అది దీప నైవేద్యానికి నోచుకోకుండా ఉండే. మా గ్రామ ప్రజలందరం కలిసి వేములపల్లి స్వర్ణ గారు, అశోక్ గారు ముందుకు వచ్చారు. దాని తర్వాత మా గ్రామ పెద్దలైన మాజీ సర్పంచ్ సీతారామచంద్ర స్వామి ధ్వజస్తంభ మహోత్సవానికి వచ్చేసినటువంటి భక్తులకు, బీబీగూడెం గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ గ్రామంలో ఆల్మోస్ట్ అలా చాలా రోజుల నుంచి ఒక గుడి నిర్మించాలని ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ పాత గుడి ఎప్పటి నుంచో 60 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి గుడిని మళ్ళీ పునరుద్ధరించడానికి నాకు గండికోట లక్ష్మీ గారు ఫోన్ చేశారు. మీ తరపున ఏమైనా సాయం ఏదైనా చేయండి గుడికి అని చేశారు. సో మన ఊరికి మనం ఏదో విధంగా మనం సహాయం చేయాలనే ఒక ఉద్దేశం ఉంది. దాంతో ధ్వజస్తంభము నేను ఇవ్వడానికి చేశాను. సో ఈ ఊరికి మళ్ళీ ఒక పునర్వైభవం, ఒక గుడిని తీసుకొచ్చినందుకు లక్ష్మయ్య గారు, దాని తర్వాత రవి గారు, దాని తర్వాత రాజు గారు వాళ్ళందరికీ చాలా కష్టపడ్డారు. సో మనం ఇవ్వడం వరకే కానీ కష్టపడ్డది వాళ్ళు. సో ఈ ఫలితం వాళ్ళకి తీరాలి కాబట్టి వాళ్ళని మాట్లాడాలని కోరుకుంటున్నాను. బట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఊరి ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కాకపోతే ఇంకా అందరూ కలిసికట్టుగా అందరూ మంచిగా ఉండేసి ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దానికి నా వంతు ఏ విధంగా సహకారం కావాలన్నా కూడా నేను చేయడానికి. ఈరోజు బీబీగూడెం గ్రామంలో
గత 2వ తారీఖు నుండి ఈ రోజు నుండి ధ్వజస్తంభం సీతారాముల ధ్వజస్తంభ పండగకు ఇచ్చేసినటువంటి భక్తులకు మరియు గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బీబీగూడెం గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని రోజుల నుండి మా ఊరికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలు వారు ఈ సీతారామ పండుగల్ని చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని పూర్వవైభవం తీసుకురావాలని వారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ గుడికి చేయవలసినటువంటి సహకారం వారు పెద్దలు గౌరవనీయులు అందరూ దాతలు